నవంబర్ 4th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పిల్లలు, బాగున్నారా? ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు 37వ కీర్తన 4వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. చూడండి, దేవుని యందు నమ్మకం ఉంచు, సంతోషించు. ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. చాలామంది లోకమును సంతోషిస్తారు, స్నేహితులను సంతోషిస్తారు, పాపలను సంతోషిస్తారు. కానీ ప్రభువునందు ఎప్పుడైతే సంతోషిస్తావో, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు, హృదయ వాంఛలు తీర్చేవాడు. నీ మార్గాన్ని దేవునికి అప్పగించు. నువ్వు అడుగులు వేసేయద్దు, నీ స్వచిత్తాన్ని చేయొద్దు. ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకుంటావో అప్పుడు ఆయన నీ కార్యం నెరవేరుస్తారు. ఎందుకంటే మన జీవితంలో ఆయన ఆధిపత్యానికి, ఆయన నడిపింపు మన చోటు ఇవ్వాలి. అప్పుడు ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తారు, టాప్ ప్లేస్లో నిలబెడతారు. కాబట్టి మన మార్గమును దేవునికి అప్పగిద్దాం. కొందరు తమ ఎదుట మార్గం కలదు, అది వారి దృష్టికి సరైనదిగా ఉంటుంది, కానీ చివరికి అది మరణాన్ని నడిపించడానికి సామెతలు రాయబడింది. అలా కాకుండా మనం దేవునికి మన మార్గాన్ని ఎప్పుడైతే అప్పగించుకుంటామో, దేవుడు మన చేయి పట్టుకుని సర్వసత్యం నడిపిస్తారు. అన్ని విషయాల్లో మనల్ని సఫలపరుస్తారు. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడి చేయమని రాయబడింది. ఆ రీతిగా ఆత్మీయంగా స్పందన చేసి అనేకులకు మన ద్వారా ఆయన ప్రేమను కనపరుచుకుంటారు. అలాంటి కృపను మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఈ రోజైనా సరే ప్రభు నుంచి ఆనందిస్తావా? ఈ రోజు నుంచి అయినా సరే నీ మార్గమును ఆయనకు అప్పగించుకుంటావా? అన్ని విషయాలు దేవుడు నీకు విజయాన్ని, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ఈరోజు మధ్యాహ్నం బుధవారం కాబట్టి 12 గంటల నుంచి 1 o'clock వరకు ఫాస్టింగ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయండి. దైవ దీవెనలు పొందొచ్చు. నిన్న దేవుని మహాకృపను బట్టి మన ప్రేయర్ టవర్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు ఈ ఉదయకాల సమయం వరకు నీ సన్నిధితోడే మమ్మల్ని సజీవులు కాపాడి దినమంతరం గొప్ప జయమనివ్వండి. ఏ వ్యతిరేకత చికిత్సలు ఎక్కడ ఏర్పాటు చేయనివ్వదు. అయ్యా, నీ ఎందుకు సంతోషించిన వారికి హృదయ వాంఛలు తీర్చే దేవుడు. మా మార్గములు పాపానికి, లోకానికి నడిపించేవి అయ్యా. మీ మార్గములు సర్వశక్తి నడిపించేవి, రక్షణ నడిపించేవి, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించడానికి నీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేది నీ మార్గం, నుంచి జీవాన్ని ఇచ్చేది. నీ మార్గములు అడుగులు వేసే కృపను మాకు దయచేయండి. మా చేపట్టిన సరస్సు నడిపించండి, మా కార్యములను సఫలపరచండి. నీ హృదయ వాంఛలు తీరుస్తాను. ఎవరికి ఏ అవసరంతో నీకు తెలుసు. ఆయన అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచండి, మరణకరమైన వ్యాధుల నుంచి ఇప్పుడే విడిపించండి. యేసు నామములో వాటిని గద్దిస్తున్నాను. సైతాన్ని బంధిస్తూ మీరు బంధించి విడుదలివ్వండి. ఎవరైతే ప్రభావ నెమ్మది లేదో నెమ్మదినివ్వండి. ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. రక్షణ పొందడం త్వరలో రక్షణ పొందాలా, ఆశీర్వదింపడాలి, దీవించబడాలి, జయమును చూడాలి, నీ కృపాక్షేమాలను చూడాలి. ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, జాబ్ లేని వెళ్ళి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ఉన్న వాళ్ళు హైక్స్ ఇవ్వండి, గర్భఫలం ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాన్ని ఇచ్చి నన్ను చిన్నబిడ్డను కూడా నీ రెక్కలైన కాచి దాయండి. మ్యారేజ్ కనడం మంచి భాగస్వామి నుంచి మ్యారేజ్ చేయండి, అద్భుత కార్యాలు చేయండి, నీతో కూడా బిడ్డలతో ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 o'clock వరకు మనం ఫాస్టింగ్ ప్రేయర్లో లైవ్లో కలుసుకున్న ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో. ఈరోజు లైవ్ మన ప్రేయర్ టవర్ నుంచి జరుగుద్ది. వీక్షించండి, మీ స్నేహితుల బంధువులు కూడా తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.